మనకి అన్నిటికీ ఉపయోగపడేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆ డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాము. సో, దానికి సంబంధించి భారత ప్రభుత్వం దేశం యొక్క సామాజిక, ఆర్థిక పురోగతిని ప్రోత్సహించడానికి అనేక పథకాలనైతే ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమాల వెనుకబడినటువంటి వారికి, అట్టడుగు వర్గాల వారు అభివృద్ధి చెందడానికి, ఆర్థికంగా వారిని వృద్ధి చేయడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి అయితే రూపొందించబడ్డాయి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలనేవి. అయితే అవి ఎన్నున్నాయి, వాటి డీటెయిల్స్ ఏంటి అనేది మనం పార్ట్స్గా చూద్దాము. సో, కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలు ఏంటి అంటే, ప్రధానమంత్రి జనధన యోజన, ఆయుష్మాన్ భారత్, CAPF ఆరోగ్య సంరక్షణ పథకము, గ్రామ ఉజాలా పథకము, నెక్స్ట్ PM గతిశక్తి, తర్వాత రైల్ కౌశల్ వికాస్ యోజన, నెక్స్ట్ PM దక్ష యోజన, నెక్స్ట్ RBI రీటైల్ డైరెక్ట్ స్కీమ్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెన్ స్కీమ్ అనేది. ఇదే కాకుండా ఇంకా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, అలాగే ప్రధాన్ మంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన, నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0, నెక్స్ట్ అమృత్ 2.0, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్, నెక్స్ట్ నిర్విక్ స్కీమ్, నెక్స్ట్ నిర్విక్ స్కీమ్ అంటే విద్యుత్ రెయిన్ వికాస్ యోజన. కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏంటి అంటే, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ ఒకటి, తర్వాత నిర్విక్ స్కీమ్ ఒకటి, నిర్విక్ స్కీమ్ విద్యుత్ రిన్ వికాస్ యోజన, తర్వాత స్వమిత స్కీము, నెక్స్ట్ PM స్వనిధి స్కీము, సర్కార్ మిత్ర స్కీము, నెక్స్ట్ మిషన్ కర్మయోగి స్కీము, నెక్స్ట్ మిషన్ కోవిడ్ స్కీమ్, నెక్స్ట్ ధ్రువ్ స్కీము, తర్వాత సటాట్ స్కీము, నిపుణ్ భారత్ స్కీము, నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ యోజన డిజిటల్ ఇండియా, నెక్స్ట్ స్మార్ట్ క్లైష్ మిషన్, నెక్స్ట్ అమృత స్కీమ్. సో, ఈ స్కీమ్స్ అనేవి ఉన్నాయి. ఈ స్కీమ్స్ అనేవి ఎప్పుడు ప్రారంభించారనే వాటిని చూద్దాము. నెక్స్ట్ దీని డీటెయిల్స్లోకి వెళ్తే, ఫస్ట్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన వచ్చేసరికి, ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది ఆగస్టు 15, 2014లో ప్రకటించారు. అయితే 2014 ఆగస్టు 28 దీన్ని ప్రారంభించారు. దీని లక్ష్యం ఏంటి అంటే, 10 సంవత్సరాల నుంచి అంతకన్నా ఎక్కువ మహేంద్ర వయసు ఉన్న వాళ్ళు అకౌంట్లు అయితే ఓపెన్ చేయొచ్చు. ఖాతాలో క్రెడిట్ చెల్లింపులు, అలాగే ఆర్థిక చేరిక అనేది ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. ఎప్పుడు ప్రారంభించారు? ఇది ఆగస్టు 28, 2014లో ప్రారంభించారు. నెక్స్ట్ వచ్చేసరికి ఆయుష్మాన్ భారత్ CAPF ఆరోగ్య సంరక్షణ పథకం. దీనికి వచ్చేసరికి ఏంటి అంటే, ఎప్పుడు ప్రారంభించారు అంటే జనవరి 23, 2021లో ప్రారంభించారు. ఇది దేనికి సంబంధించింది అంటే, కేంద్ర సాయుధ బలగాల సంరక్షణ కోసం దీన్ని ప్రారంభించారు. PF హెల్త్ కేర్ పథకం అని కూడా అంటాం దీన్ని. PF హెల్త్ కేర్ పథకంని ఎంపానల్ కింద హాస్పిటల్స్లో కాగితం రహితము, నగదు రహితం కింద వైద్యాన్ని అందించడం అనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్ వన్ ఏంటి అంటే, గ్రామ ఉజ్వల స్కీమ్. ఇది ఏంటి అంటే, మార్చి 23, 2021లో వారణాసిలో దీన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత చౌకైనటువంటి బల్బులను 10 రూపాయలకి అందించడం, మనకి LED బల్బులను 10 రూపాయలకి అందించడం దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. నెక్స్ట్ వన్ CM గతిశక్తి పథకము. ఇది అక్టోబర్లో 2021లో ప్రారంభించారు. ఇది వారణాసి కాదండి, బై మిస్టేక్ పడింది. ఇది ఢిల్లీలో ప్రగతి మైదాన్లో ప్రకటించారు. అయితే దీనిని బహుళ మోడల్ కనెక్టివిటీ కోసం నేషనల్ మాస్టర్ ప్లాన్ అయితే ప్రవేశపెట్టడం దీని లక్ష్యం. నెక్స్ట్ ఏంటి అంటే, రైల్ కౌశల్ వికాస్ యోజన. ఇది సెప్టెంబర్ 17, 2021లో ప్రారంభించారు. రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా పరిశ్రమలకి యువతకి శిక్షణ ఇవ్వడం అనమాట, రైల్వే వాళ్ళకి. ఈ PM దక్ష యోజన పథకము 2021-22లో అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది. వెనుకబడిన వర్గాల వారి కోసం, వాళ్ళ యొక్క వ్యర్థాలు సేకరించేటువంటి వారు, వీళ్ళందరికీ కూడా మంచి శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఒక ఆర్థిక వృద్ధిని ఇవ్వడం అనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI డిజిటల్ డైరెక్ట్ స్కీమ్ మరియు ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెన్ స్కీమ్ అని చెప్పి ప్రవేశపెట్టింది. నవంబర్ 12, 2021లో ఇది ప్రారంభించారు. పెట్టుబడిదారులకి ప్రభుత్వ సెక్యూరిటీ ఇవ్వడం, మార్కెట్ యాక్సెస్ మెరుగుపరచడం అనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం. పెట్టుబడిదారులకి ప్రభుత్వ సెక్యూరిటీ కల్పించడం. సెప్టెంబర్ 27న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అయితే ప్రారంభించారు. ఇది ఆగస్టు 20న ప్రకటించడం జరిగింది 2021లో, కానీ దీన్ని ప్రారంభించింది మాత్రం సెప్టెంబర్ 27న. దీని ముఖ్య లక్ష్యం ఏంటి అంటే, ఆరోగ్య విషయంలో వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరచడం, ఆరోగ్య రికార్డులను యాక్సెస్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య లక్ష్యంగా పెట్టారు. పార్ట్ అనేది మళ్ళీ తర్వాత వీడియోలో చూద్దామండి.